హాయ్ అన్న, అందరికీ నమస్తే. నేను మీ ఫామ్ హౌస్ ఫార్మర్ని అన్న. మనం కర్గేట్ చేస్తున్నాం కదా, మన ఫామ్ హౌస్లో కర్గేట్ చేస్తున్నాము. ఈరోజు అయితే ట్రాక్టర్ వచ్చింది దున్ననీకి, దున్ననీకి. మనం ఆల్రెడీ సగం దున్నిపించినాము. వాడిని 4 రోజుల నుంచి నీళ్ళు పడి రారాయ్యా అంటే రాలేడన్న. ఈరోజు వచ్చిండు, స్టార్ట్ చేసినాము అన్న, దున్నుతున్నాము. మన అప్పుడు చప్పది ఉన్నది కదా, గడ్డి ఉన్నది, చప్పు ఉన్నది, కలపన పెట్టి చప్ప అంతా గడ్డి మంచిగా కలవాలని రోటరేస్తున్నాము. రోటరేసి దున్నుతున్నాము అన్న. రోటరేసి చెట్టు వరకు దున్నాలి, మొత్తం కనబడే చెట్టు వరకు దున్నాలి. ఇదంతా ఇదంతా చెట్ల వరకు, కనబడే చెట్ల వరకు నార్మల్ ఉంటుంది. ఆడ వరకు గుంపు చేసిన ముందు. ఈరోజు అయితే ఇక్కడి నుంచి కింద 4 మళ్ళు ఉన్నాయి. ఈ గడ్డ మీద మొత్తం ఇది 4 మళ్ళు ఉన్నాయి. 4 మళ్ళీ 5 మళ్ళు ఉన్నాయి. 5 మళ్ళు కూడా ఈరోజు గుంపుతున్నాం అన్న. ఆల్రెడీ అయిపోయినాయి 2 మళ్ళు, 3 మళ్ళు ఉన్నాయి. ఇక గుంతుండు అన్న. అది కనబడేది గండిపేట చెరువు, అది కనబడేది. మంచి వాతావరణం అన్న. గండిపేట చెరువు వార కొంటి ఉంటుంది మన ఫామ్ హౌస్. మంచి స్వచ్ఛమైన వాతావరణం, ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది. చూడండి అన్న, ఇక్కడ మొత్తం మళ్ళీ అదంతా దున్నుకుంటూ వచ్చి ఇక్కడికి వచ్చినాము. ఈ మూలకి వచ్చినాము. ఇక్కడ మన బోరు ఒకటి ఉంటుంది, 3వ బోరు. ఆ బోరు వరకు వచ్చింది. జర నీళ్ళు తక్కువైనాయి. దీంట్లో నీళ్ళు తక్కువైతే నేను ఏం చేశానంటే, మీద నుంచి వస్తే టైం పడుతుందని 2వ బోర్ అయితే పైకి వేసినా కదా. ఇది 3వ బోర్. ఇది పైనుంచి రావాలంటే లేట్ అవుతుందని నేను 3వ బోర్ నుంచి ఇక్కడి నుంచి మళ్ళీకి మలిపిన. ఈ కొన మళ్ళీకి మలిపిన నా. ఇది ఇక్కడి నుంచి ఇక్కడ నడుస్తున్నది. ఇక్కడ దున్నుతున్నది ట్రాక్టర్. పైపు ఉంటే ఆ పైపుతో వేసి దున్నిపిస్తున్నా. చెట్టుగా నుంచి ఇటు అదంతా చెరువు కొంచెం దేవుడి దగ్గరకు ఉంటుంది. అది కనపడేది గండిపేట చెరువు అన్నది. గండిపేట చెరువు అది. మంచి వాతావరణం బాగుంటుంది అన్నది. ఇక వచ్చేసి కోలేగలు మనయే 2 తోవలో ఉంటే గట్టి ఉంటుంది కదా.